హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు సాదా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకుందామో చూసేద్దామండి. సో మా ఇంటి దగ్గర మల్లె చెట్లు ఉన్నాయండి, చక్కగా బోలడానికి పూస్తున్నాయి ఈరోజు. సాదా బ్లౌజే కటింగ్ అండి. ఇంకా రెండు పీసులు కూడా ఒకే దాంట్లో ఒకేసారి కటింగ్ అనేది చేసేద్దాం. మనమైతే సాదా బ్లౌజ్ ఎలా చేస్తున్నామో భుజం మీద మనమైతే కటింగ్ లేకుండా చక్కగా చేసేస్తున్నాం కదా, మీరు కూడా చూశారు కదా. ఇంకా మనమైతే ఎంత సింపుల్గా అంటే మైండ్ మీద లోడ్ పడకుండానే అల్కగా చక్కగా నేర్చుకునే చక్కని కటింగ్ అండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. వెదర్ అయితే కూల్ అయిందండి, అందరికీ చక్కగా. రోనికి ముందే కొట్టాయి వానలు, కానీ కొట్టేయేమో అని భయపడ్డాము. మళ్ళీ రోని రోజు సండే అయింది కదండి, రోని ఆదివారం కార్తులు చక్కగా ఆ రోజు కూడా వర్షం కొట్టింది, తర్వాత కూడా కొంచెం కొంచెం కొట్టింది. మబ్బు మొత్తం కూడా మెత్తబడ్డదండి, గట్టిగా కొట్టే కదా ఎండలప్పుడు. సో మెత్తబడ్డది అంతా కూడా మెత్తగా. దేవుని దయ వల్ల హ్యాపీ. మొత్తం నీలాకాశం నీలంగా ఉంది, మెత్తబడ్డది. ఇంకా చెట్లు అయితే వర్షం పడ్డవాళ్ళు ఎంత చక్కగా అన్నీ కూడా పచ్చబడ్డాయండి. మీరైతే నా కటింగ్ చూడండి. ఆది బ్లౌజ్తోని అటు చివర్లో ఇటు చివర్ల క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పట్టుకొని చూడండి ఇలాగా. మనమైతే రెండు పీసులు చక్కగా లేయర్స్ అన్నీ కూడా సర్ది పెట్టుకోవాలండి, సవరించి పెట్టుకొని ఇలాగా చూసుకోవాలి. కొలత క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా. ఈ క్లాత్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకు. ఇక్కడ నేను వేలు పెట్టాను కదా, ఈడ ఇలాగా. మీకు స్ట్రైట్గా కట్ కాకుంటే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి, ఇంకా లైన్ మీదనే కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చూడండి రెండు పీసులు. రోడ్డు పన్న జేసీపీ అండి, బాగా సౌండ్ బాగా వచ్చేస్తుంది. జేసీపీ రోడ్డు దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుందండి, కొంచెం అర్థం చేసుకోవాలి. చూడండి మధ్యలోకి ఇలాగా మలిచి ఇలాగ మడత తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కొలత అయితే చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా చక్కగా లేదండి క్లాత్, నేనైతే సవరించి కట్ చేస్తున్నాను. చక్కగా లేనప్పుడు చక్కగా కట్ చేసుకోవాలి, అక్కడ ఎక్కడి దిగుడు ఉంటే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము కొంచెం అంతా ఎక్స్ట్రా పట్టేస్తున్నాను నేను ఇప్పుడే, ఎందుకంటే మనం సైడ్ జాయింట్లో వేసేటప్పుడు పెరిగేస్తుందని చెప్తున్నాను కదా. అది పెరిగి వచ్చినా కూడా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో గంతే ఉండాలి. ఇంకా సంకల సైడ్ ఇప్పుడు ఏమంటారు, ఇట్లా సైడ్కు కొంచెం కిందికున్నట్టు, ముందు వెనకాల కొంచెం మీదికున్నట్టు కనపడుతుంది కదా అప్పుడప్పుడు. మీరు చూడండి, గుర్తుపట్టండి ఒకసారి. అలా కాకుండా చక్కగా దట్టరగా ఉంటుంది అన్నట్టు, ముందు కానీ పక్కలకు కానీ వెనక కానీ ఒకే లెవెల్లో కనపడుతుంది. అందుకోసమని ఆ సైడు కొంచెం అంత ఎక్కువ పట్టి కట్ చేసుకోవాలి. దానికోసం అండి ఆ సైడ్ ఎక్కువ కట్ చేయడం. చూడండి మడత మనమైతే షోల్డర్ కటింగ్ లేకుండా చేస్తాం కదా, అక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అనేది చూసి ఒక మార్కింగ్ ఇచ్చాము. సో మార్కింగ్ లేకుండా కూడా చేస్తాను, కానీ గుర్తుకు మార్కింగ్ చేసుకోవాలండి. ఆ మార్కింగ్ కాడికి మనమైతే మలుసుకోవాలి. మనం ఎందుకంటే కట్ చేయం కదా భుజాలు, దానికోసమని. చూడండి మనమైతే ఈ విధంగా మడత అయితే